ఒక 100 గజాల స్థలంలో మంచి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలంటే 10 లక్షల రూపాయల లోపే మాత్రమే అవుతుంది. ఇప్పుడు పూజ దగ్గర నుంచి గేట్ వరకు అసలు ఖర్చు ఎంత అవుతుందో నేను మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటిసారి మన ఛానల్కి విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొదటిసారి ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఇది వీడియో ఉపయోగపడుతుంది. షేర్ అయితే చేయండి నచ్చితేనే. మొదట భూమి పూజ ముహూర్తం పనులకు దాదాపు 5,000 రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతాయి. తర్వాత గట్టు తవ్వడం ఫౌండేషన్ వరకు స్టార్ట్ చేస్తాం. 100 గజాల స్థలం అంటే సుమారు 750 నుంచి మనకి 800 SFT వరకు అయితే ప్లాన్ అయితే వస్తుందండి. అందులో 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్, బాత్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి, మళ్ళీ ఇండివిజువల్ బాత్రూమ్ ఒకటి అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సపరేట్గా ప్లానింగ్ కోసం అయితే మనం ఇంజనీరింగ్ గారి దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. మీరు మాట్లాడుకునే మేస్త్రిని మరియు పూజారి మీకు 100% వాస్తుతోటి వాళ్ళైతే ఎలా నిర్మించాలో వాళ్ళే చెప్తూ ఉంటారు మనకి. సపరేట్గా దాని గురించి అయితే మనం ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు మెటీరియల్ ఖర్చులకు వస్తే ఇటుకలు సుమారు 10,000 వరకు అయితే అవసరం అయితే ఉంటాయి. కొద్దిగా బేరం ఆడితే ఒక్క ఇటుక మనకి 7 రూపాయల వరకు అయితే వస్తుంది. దానికి మనకి 70,000 రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. సిమెంట్ ఇంటిని కాంక్రీట్ చేయడానికి సుమారు 110 బస్తాలు అయితే అవసరం ఉంటుంది. ఒక్కొక్క బస్తా మనకి మార్కెట్లో 340 రూపాయల నుంచి 390 రూపాయల వరకు అయితే పలుకుతుంది. మనం 390 రూపాయలు అయితే వేసుకుందాము. సుమారు 43,000 రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది. 110 బస్తాలకి 390 రూపాయలకి వేసుకుంటే 43,000 వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి రేగడి మట్టి, మంజీరా శాండ్ తీసుకుంటే మొత్తం మనకి 2 ట్రాక్టర్ల మట్టి, 2 ట్రాక్టర్ల మంజీరా శాండ్ అయితే పడుతుంది. దానికి సుమారు 25,000 రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది. నెక్స్ట్ స్టీలు, కాలంలు, బీమ్ల కోసము సుమారు 600 కేజీల స్టీల్ అయితే అవసరం ఉంటుంది. కేజీ మనకి మార్కెట్లో 70 రూపాయలు వేసుకుంటే 42,000 వరకు అయితే అవుతుంది. లేబర్, మేస్త్రి గారికి, పని వారికి అందరికీ కలిపి మనం మొత్తము 150,000 రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది. అల్యూమినియం డోర్లు, విండోస్ తీసుకుంటే 4 డోర్లకు గాను 4 విండోస్లకు గాను సుమారు 60,000 నుంచి 70,000 వరకు అయితే ఖర్చు అయితే అవుతాయి. విద్యుత్ పనులు, వైర్లు, బోర్డులు, స్విచ్ బాక్సులు ఇవన్నీ కలిపి 25,000 లోపే అయితే అవుతాయి. నీటి పైపులు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఇవన్నీ మనకి మరొక 30,000 రూపాయల వరకు అయితే అవుతాయి. ఫ్లోరింగ్ కోసం సిరామిక్ టైల్స్ అయితే వాడితే 30,000 రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. మనకి పెయింటింగ్ వరకు వచ్చే వరకు వాల్ పుట్టి, పెయింటింగ్, ఇంటీరియర్ మొత్తం, ఎక్స్టీరియర్ మొత్తం కలుపుకొని మనకి 40,000 వరకు అయితే అవుతుంది. వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ మొత్తం కూడా మనకి 5,000 రూపాయల వరకు అయితే అవుతుంది. కాంపౌండ్ వాల్ కొంచెం నిర్మించుకుంటే మనకి చిన్న గేట్ వేసుకుంటే మనకి ఒక 30 నుంచి 40,000 రూపాయలు అయితే దీనికైతే ఖర్చు అవుతుంది. ఇవన్నిటికీ కలిపి చిన్నగా అదుపు తోటి ఖర్చులకైతే చేసుకుంటే మనకి 9,70,000 లోపే అవుతుంది. అంటే మనకి 10 లక్షల లోపే ఈ నిర్మాణం అనేది పూర్తవుతుంది అనమాట. అంటే మనం ఒక 100 గజాల ఇల్లు మంచిగా చక్కగా నిర్మాణం చేసుకునే వారికి మీకు 10 లక్షల లోపు అయితే హౌస్ అయితే నిర్మాణం అయితే చేసుకోవచ్చు. ఏకంగా భూమి